హాయ్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎలా ఉన్నారు? సండే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్లో లేని ఆనందం గుడిసెల్లో కొండల్లో స్టే చేస్తున్న వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? అలాగే వృద్ధుల్లో ఓల్డేజ్ పీపుల్ చూస్తే మీరు పల్లెటూరులో అట్లా కనుక వెళ్ళి చూస్తే కనుక 80 years 85 years అట్లాంటి ఉన్న వాళ్ళల్లో ముఖంలో ఉన్న ఆనందం టీనేజ్ పీపుల్లో వీ కాంట్ ఫైండ్ ఇట్ నవ్ డేస్ కదా. ఎప్పుడు డిప్రెషన్లో ఉంటున్నారు. దీనికి కారణాలు ఏంటి? ఎందుకని ప్రీవియస్ జనరేషన్ అంత హ్యాపీగా ఉన్నారు, జనరేషన్ పెరిగే కొద్దీ ఎందుకని ఇలా డల్ అయిపోతున్నారు? వీడియో మధ్యలో చూద్దాం. చూడండి సార్, స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్ మొండితనం మూర్ఖత్వంతో స్టాక్ మార్కెట్లో సువర్ణాధ్యాయం అనేది లిఖించబోతుంది ఫైనల్గా అనేది నాకు అనిపిస్తూ ఉంది. మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్తో ఈ విషయాన్ని చూద్దాం. అలాగే Q2 అప్డేట్స్లో అక్కడ మెన్షన్ చేసిన టాటా మోటార్స్, MRF, నాట్కో, గ్లెన్మార్క్, సీక్వెంట్ వీటి యొక్క అప్డేట్స్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో నేను అడిగిన క్వశ్చన్కి నేనే ఆన్సర్ ఇస్తూ సింపుల్గా వీడియోని ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. ఒకసారి మనం వీకెండ్ వచ్చేసింది కాబట్టి మంత్లీ చార్ట్ చూద్దాం. మంత్లీ చార్ట్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్లో ఉంది. పైకి వెళ్తుందనే క్లారిటీ ఉంది కదా, కనిపిస్తూ ఉంది. అలాగే W ప్లస్ చేశాను. W అంటే వీక్లీ చార్ట్. ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. వీక్లీ చార్ట్ కూడా ఏంటంటే పాజిటివ్ బయాస్తోనే అప్ ట్రెండ్లోనే ఉందనే విషయం అర్థమవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ చార్ట్. మ్యాక్రో డేటాలో ఏదైనా డీవియేషన్ వస్తే ఏదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనకి రిఫ్లెక్షన్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే డైలీ చార్ట్లో కదా. కాబట్టి మనం డైలీ చార్ట్ ఎక్కువ అనాలిసిస్ చేస్తామన్నమాట. చూడండి, మనకి దీవాళీ ర్యాలీ, అలాగే దానికి ముందు Q2 అప్డేట్ స్టార్ట్ అవుతుందో అలాగే ప్యారల్గా దీవాళీకి సెంటిమెంట్ బయింగ్తో ఏంటంటే మంచి ర్యాలీ వచ్చింది. దాని తర్వాత రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ అనుకున్నాం, మంచి స్ట్రాంగ్ బయింగ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఎలక్షన్ కైండ్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ దగ్గర ఏంటంటే వోల్టాలిటీ, దీనివల్ల ఏంటంటే నేను కూడా ఈ టర్నింగ్ అనేది కట్ అయిపోతుంది అని అనుకున్నాను, కిందకి వెళ్తుందని అనుకున్నాను ఆ డే. కానీ విత్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్లో ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఏంటంటే రికవర్ అయింది యాజ్ యూజువల్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూని నేను ఇంకొద్దిగా జాగ్రత్తగా చూసి వెయిట్ చేసి ఉండాల్సింది. కాకపోతే ఏంటంటే ఆ హిట్టింగ్ అనేది డేంజరస్గా అనిపిస్తుంటే ఇంకేదైనా ఎక్స్టర్నల్గా బ్యాడ్ న్యూస్ వచ్చిందేమో అని నాకు అనిపించింది. కొన్నిసార్లు పొరపాట్లు దొరకడం సహజం, కానీ ఇంకా మరింతగా ఫోకస్డ్గా ఉండే ప్రయత్నం అనేది చేస్తాను. ఒక్కసారి అది నేను అలా చేసినందుకు క్షమించండి అనమాట. ఆ అప్డేట్ ఇచ్చినందుకు టెలిగ్రామ్ గ్రూప్లో నాకు అలా అనిపిస్తుంది కాబట్టి అలా ఇవ్వగలిగాను తప్ప ఇంటెన్షనల్గా మీకు తప్పుడు కాన్సెప్ట్ నేర్పించే ఉద్దేశం అయితే కాదనమాట. అది కదా. అయితే యాజ్ యూజువల్గా ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేయమని చెప్పాం. ఎందుకంటే మనం అనుకున్న అప్ ట్రెండ్ వైపు మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది అనుకున్నాం. అప్ ట్రెండే పయనిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా రేపు ఏమవుతుంది అని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో చూడొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కరెక్ట్గా రేపు ఏమో జరుగుతుందని చూడొద్దు. ఎందుకంటే ఇట్ కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్ కదా. అంతే కదా, టెంపరీ బ్యాడ్ న్యూస్లు రావచ్చు, టెంపరీ గుడ్ న్యూస్లు రావచ్చు. మనం అవి కాదు పట్టించుకోవాల్సింది, ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుంది అనేది చూడాలి. చూడండి, Q2 అప్డేట్స్ స్టిల్ స్ట్రాంగ్గా వస్తున్నాయి కదా. దానివల్ల ఏంటంటే అలాగే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వెనుదిరిగే ప్రయత్నం అనేది ఏదైనా మ్యాక్రో డేటాలో డీవియేషన్ ఉంటే తప్ప వెళ్ళరు. ఎందుకనంటే ఏదైనా FIS కానీ DIS కానీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అన్నా ఆల్ టైమ్ హై దాటిన తర్వాత బాగా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి బల్క్లో సెల్ చేయాలంటే బయాడలు దొరుకుతాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై దాటినప్పుడు కొత్తగా పీపుల్ డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు, కొత్త పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. చూడండి, గోల్డ్ బాగా డిమాండ్ ఉన్నప్పుడే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కువ మంది సక్సెస్ఫుల్ కాలేరు అదనమాట. కాకపోతే మనకి ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అక్కడ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. మ్యాక్రో డేటా ఏదైనా డీవియేషన్ నుండి వాళ్ళు కిందకి వెళ్ళాలంటే అది వేరే. ఇన్ జనరల్గా ఏంటంటే ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని దాటనిస్తారు. దాటినా కూడా ఏంటంటే FIS యొక్క బయింగ్ యాక్టివిటీ అనేది ఇంకా హెవీ అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఎఫ్ఐస్ ఆల్ టైమ్ హై దాటినాక ఏంటంటే
సో చాలా అగ్రవేట్ చేస్తారు మార్కెట్ని. మనం ఆల్ టైమ్ హై దాటింది కదా ఇంకెంత వెళ్తుందిలే అనుకుంటాం, కానీ సో చాలా వేగం పుంజుకుంటుంది. చాలా షార్ట్ టైంలోనే మార్కెట్ చాలా పైకి వెళ్తుంది. కానీ ప్రాఫిట్ బుకింగ్స్ కూడా అట్లాగే వస్తూ ఉంటాయి, అదనమాట కదా. కాబట్టి సో మొండితనం మూర్ఖత్వం రెండు కలిపి స్టాక్ మార్కెట్ బుల్ పరిగెడుతుంది. సో బుల్ తెలుసు కదా మీకు, దాని కొమ్ముల్లో వాడి వేగం. సో సింహాన్నైనా కూడా కొమ్ములతో చీల్చి చెండాడగలదు. సో కాబట్టి దాన్ని దమ్ము చూపిస్తుంది అని చెప్తాను. దలాల్ స్ట్రీట్లో మరొకసారి దండయాత్ర చూడబోతున్నాం. అన్లెస్ అంటిల్ ఏదైనా డైనమిక్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మనం డిస్కస్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఆల్ టైమ్ హైని ఛేదించి తీరుతుంది, కుంభస్థలం మీద కూర్చుంటుంది, అందులో డౌటే లేదు అనేది నా వ్యక్తిగతమైన వ్యూగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో కాబట్టి ఏంటంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పగా కలిసి మాత్రం మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కనుక ఇప్పటిదాకా చూసింది లైక్ చేయండి. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. సో అట్లాగే ఒకసారి చూడండి. మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఏంటంటే వాళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనీ కూడా సేఫ్. మీకు యూజర్ ఇంటర్ఫేస్ యాప్ ఇవన్నీ నచ్చుతాయి. సో అందుకే ఇవి ప్లేస్ చేశాను. అలాగే మన మనీ సేఫ్, వాళ్ళకి ఓన్ డీమ్యాట్స్ ఉన్నాయి. ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ రెండు కలిపి ఉన్న వాళ్ళు పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చూడండి ఎర్నింగ్ కార్డు సీక్వెంట్ సైంటిఫిక్. సో చూడండి ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక 465% మనకి ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రెవెన్యూ 15% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో అలాగే ఎబిటా మార్జిన్ కూడా మంచిగా పోస్ట్ చేశారు. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేశారని చెప్పొచ్చు. చూడండి అలాగే టాటా మోటార్స్ పీవీ అయింది. అప్పుడు టాటా మోటార్స్ పీవీ యొక్క Q2 అప్డేట్ చూడండి. ప్యాడ్ చూస్తే 76,248 crores అనమాట. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చూడండి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అలాగే చూడండి ఎక్సెప్షనల్ గెయిన్ 82,616 crores అని చెప్తున్నారు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి అది. సో జాగ్రత్త చూడండి. అలాగే మనం రెవెన్యూ చూస్తే కనుక రెవెన్యూ అనేది తగ్గింది. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 13.5% డౌను. చూడండి ఎప్పుడైనా కానీ ఒక కంపెనీ ప్రాఫిట్లో ఏదైనా డిక్లైన్ ఉన్న ఇబ్బంది లేదులే, కానీ రెవెన్యూ కనుక డిక్లైన్ ఉంటే కనుక తేడా ఏంటో చూడాలి అది. కానీ ఇక్కడ కనిపిస్తుంది ఒక సింగిల్ క్వార్టర్. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తున్నప్పుడు ఒక కంపెనీ యొక్క ఇయర్లీ రెవెన్యూ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గిందా పెరిగిందా చూడండి. అలాగే తగ్గితే సో ఆ సెగ్మెంట్లో ఉన్న పీర్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు టాటా మోటార్స్ ఉంటే ఆటో సెక్టారు, అలాగే మారుతి ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటి యొక్క రెవెన్యూస్ కూడా అట్లాగే ఉన్నాయా అంటే అది సెక్టార్లో ఉన్న ప్రాబ్లం. అలా కాకుండా ఈ ఆటో సెక్టార్లో ఈ ఒక్క స్టాకే ఇలా ఉంది, రిమైనింగ్ పీర్ కంపెనీస్ బాగానే పర్ఫామ్ చేసినాయి అన్నప్పుడు ఇష్యూ ఏంటో చూడండి. ఆ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయగలుగుతారా లేదో చూడండి మేనేజ్మెంట్. సో ఇలా ఆలోచించాలి, విత్డ్రా చేయాలా ఉంచాలా, మనం కొత్తగా యాడ్ చేసుకోవాలా అన్న వాటికి ఇలా చేయాలి. అంతేగాని పడింది యావరేజ్ చేయమంటారా ఏంటి పడేది. కాబట్టి ఏంటంటే స్టాక్ పడిందని ఎవరు కూడా అలాంటి యావరేజ్ కాన్సెప్ట్లు నమ్మొద్దు అనమాట. సో నమ్మితే మీ ఇష్టం. సో నేను ఏది కూడా నమ్మద్దు అనే విషయాన్ని కూడా నమ్మని చెప్పను. ఎందుకనంటే నమ్మితే సో అదేంటంటే మీకు కూడా బ్లైండ్ అయిపోతుంది. కాబట్టి మీరేంటంటే అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ మీరు యావరేజ్ చేస్తుంటే ఏంటి మీ పరిస్థితి ఏమై ఉంది ఇంతకుముందు, ఎందుకు చేయకూడదు అనేది నేను చెప్తున్నాను అనమాట. అది ఏమేమి చూడాలనేది ఇలా మన ఛానల్లో చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి పాయింట్స్ ఒకే వీడియోలో మనం చెప్పుకోవడం కుదరదు. కాబట్టి అప్పుడప్పుడు వీడియోస్లో వస్తూ ఉంటాయి ఇట్లాంటివి. కాబట్టి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే గ్లెన్మార్క్ ఫార్మా ప్యాడ్ 72% పెరిగింది, రెవెన్యూ 76% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే ఎబిటా మార్జిన్ 39%, సూపర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎంఆర్ఎఫ్ Q2 చూస్తే ప్యాడ్ 11% పెరిగింది, రెవెన్యూ 7% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే మార్జిన్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది. అలాగే డిక్లేర్స్ ఇంటర్మ్ డివిడెంట్ ఆఫ్ 3 rupees per share, అంటే ఒక్కొక్క షేర్కి 3 rupees వాళ్ళు డివిడెంట్ ఇస్తున్నారు. సో అలాగే ఇంటర్మ్ డివిడెంట్ ఏంటి అని అంటే 2 AGMల మధ్యలో కనుక డివిడెంట్ ఇస్తే దాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. AGMలో డివిడెంట్ అనౌన్స్ చేస్తే దాన్ని ఫైనల్ డివిడెంట్ అంటారు. 3 రూపాయలు పర్ షేరు చదివించారు కాబట్టి
వారిని వారి కుటుంబాన్ని ఏంటంటే ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ గ్రీన్ సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు 63,000 crores అంట. సో ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ అస్సాం. సో అది చూడండి. అలాగే రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి అదానీ గ్రీన్ యొక్క అప్డేట్ చూడండి. అలాగే నాట్కో ఫార్మా, సో ఈ పెస్టిసైడ్స్కి సంబంధించిన ఫార్మా కంపెనీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. అలాగే 2014-15 సో ఆ టైంలో అంటే కరెక్ట్గా 10 years గవర్నమెంట్స్. అలాగే నాట్కో ఫార్మా గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి. ఈ ఫార్మా కంపెనీ తెలిసిందే కదా, పెస్టిసైడ్స్ ఫార్మా కంపెనీ. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకుందే. ప్యాట్ 23% డిక్లైన్ ఉంది, రెవెన్యూ ఫ్లాట్ ఉంది. అలాగే వీళ్ళు కూడా సెకండ్ ఇంటర్మ్ డివిడెంట్ ఆఫ్ 1.50 పర్ షేర్ అనమాట. అర్థమవుతుందా? 100 షేర్లు మీకుంటే 150 రూపాయలు వాళ్ళు చదివించారనమాట. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూస్తుంది. చూడండి సార్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్టు. సో మంచి స్ట్రాంగ్ ర్యాలీ. నిఫ్టీతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ఆల్ టైమ్ హై హిట్ చేసింది. ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవ్వడానికి సిద్ధంగా కూడా ఉంది. కానీ మనకి సోషల్ మీడియాలో మనం చూసే లాజిక్స్ ఎలా ఉంటాయి? నేను కూడా ఇనీషియల్ డేస్లో స్టాక్ మార్కెట్ బిగినింగ్ డేస్లో నేను కూడా ఏం చేసామంటే ఈ బ్రేక్అవుట్ వచ్చేదాకా ఆగి వాల్యూమ్ చూసి ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అని, యూ బ్రేక్అవుట్ అని, ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని చెప్పి అప్పుడు ఎంటర్ అవ్వడం అనేది స్టార్ట్ చేసామండి. సో లేట్ అయిపోయేది, స్టాప్ లాస్ సెట్ అవుతూ ఉండేవి. కొన్నిసార్లు ప్రాఫిట్లు వచ్చాయి, నేను కాదని అంటలేదు. కానీ అకౌంట్ చూస్తే నెగిటివ్లోనే ఉండేది. కానీ సో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనల్ని బై చేయమంటున్నారు లాజిక్. కానీ ఆ బ్రేక్అవుట్ తెప్పించే బలం ఎవరికి ఉంది? అసలు ఆ బ్రేక్అవుట్ తేవడానికి బలమైన బయింగ్ ఎవరు చేస్తున్నారు? అలాగే లోయర్ లెవెల్ నుంచి ఆ బ్రేక్అవుట్ ఏరియా దాకా మార్కెట్ని మూవ్ చేసింది ఎవరు? వాళ్ళు ఏ కారణాలు చూసి మూవ్ చేశారు? బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం సంకలు గుద్దుకొని బై చేస్తుంటే సో ముందే కొనుక్కున్న వాళ్ళు ఎంత లాభం పొందగలుగుతున్నారు? వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేయగలమా? డిఫరెంట్గా ఆలోచించగలమా? సో మనం పెద్ద సోషల్ మీడియా అని చెప్పి హిందీ అనో ఇంగ్లీష్ అనో సో అని మనం కనుక బ్లైండ్గా లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళామనుకోండి, లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కనుక అదే నమ్మేసామనుకోండి, మన ఇండివిజువాలిటీ పోతుంది. కానీ కోచింగ్ చేయడం నేర్చుకున్నాం అనుకోండి చిన్నపిల్లలాగా, సో విల్ లెర్న్ లాట్. సో కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు, కళ్ళకు మించిన స్కానర్ లేదు. సో ఈ విషయాన్ని నమ్మితే కనుక మార్కెట్ ఎడిపోతుందో మీకు తెలుస్తుంది. సో ఎడిపోతుందో తెలిస్తే దాన్ని బట్టి వెళ్ళండి. టెంపరీ డిప్స్ వచ్చినప్పుడు టెంపరీ బ్యాడ్ న్యూస్ల వల్ల ఆగాలి. మార్కెట్ ట్రెండ్తో పాటు వెళ్తూ ఉండాలన్నమాట. సో మీరు చూడండి రాకేష్ జున్వాలా గారి వాళ్ళ ట్రేడింగ్ చూస్తే స్టైలు, వాళ్ళు ఏంటంటే కిందకి యావరేజ్ చేయరు. మార్కెట్ పైకి వెళ్తుంటే బై చేసుకుంటూ వెళ్తారు. సో కిందకి చేసేదే యావరేజింగ్, పైకి బై చేసుకుంటూ వెళ్ళేది పిరమిడింగ్. అది చేస్తారు వాళ్ళు. మార్కెట్ ఇలా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, మళ్ళీ ర్యాలీ అవుతుంటే వెళ్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర చంక్ ఆఫ్ మనీ ఉంటుంది కాబట్టి సో దే కెన్ డూ లైక్ ఇన్స్టిట్యూషన్స్. కానీ మన దగ్గర తక్కువ మనీ ఉంటాయి, 1 to 2 lakhsతో చేస్తాం. కాబట్టి ఏంటంటే మనం ట్రై టు ఐడెంటిఫై ద టర్నింగ్ పాయింట్స్ అని చెప్పి చెప్తానమాట. అది టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే ఏంటంటే సో మనకి ఏదైనా స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా కూడా తక్కువలో బయటపడతాం. లేదు ఈ పైన బ్రేక్అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అని అంటే ఆలస్యం అవుతుందన్నమాట. సో నేను చెప్పేది అర్థం అవ్వాలి, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలంటే స్టాక్ మార్కెట్లో మినిమం 2 years చూసి ఉండాలి. సో అంత ఈజీగా మన ఛానల్కి కనెక్ట్ అవ్వరు, కనెక్ట్ అయితే జన్మలు అదనమాట. అది ఫ్రెండ్స్. మరి ఇంతకీ మనం క్వశ్చన్ అడిగాం కదా, గేటెడ్ కమ్యూనిటీలో లేని ఆనందం గుడిసెల్లో ఎందుకు ఉంటుంది, కొండల్లో ఎందుకు ఉంటుంది అని అంటే ప్రకృతి అదనమాట. గేటెడ్ కమ్యూనిటీలో ఉందని మనం అనుకుంటాం, కానీ అక్కడ కూడా పడుకునేది మంచమే. సో ఏసీ అనేది లగ్జరీ ఎట్టి పరిస్థితుల్లో కాదు, నేచరే ఎప్పుడైనా లగ్జరీ. శ్రమిస్తారు కాబట్టి కొండల్లో ఇట్లా వాటిలో నివసించే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హాయిగా నిద్రపడుతుంది అదనమాట. పూర్వం అంటే ఇంతకుముందు జనరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కువ బాడీ మూమెంట్, బాడీ యాక్టివ్గా ఉండేది. పని చేయడం కానీ, కొండలు ఎక్కడం కానీ, డైలీ ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం కానీ, నీళ్ళు తెచ్చుకోవడం కానీ, బట్టలు ఉతకడం కానీ ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటో దగ్గర మంచం మీదకి మనకు ఫుడ్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనం లోయర్ బాడీని యాక్టివేట్ చేయకపోతే, మెడకాయ కింద బాడీ మొత్తాన్ని యాక్టివేట్ చేయకపోతే తలకాయ యాక్టివేట్ అవుతుంది. సో దాన్ని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు, అందుకనే పీపుల్ ఆర్ డిప్రెస్డ్. సో అలా కాకుండా ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే సో ఫిజికల్ వర్క్ చేస్తుంటే ఏంటంటే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది అనమాట అది. సో అందువల్ల ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు ఉండే ఆకలి, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో నేను కూడా అబ్జర్వ్ చేస్తాను అనమాట. క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ, ట్రెక్స్ చేస్తున్నప్పుడు ఉండే ఆకలి రుచి ఉండదు. అది రిచ్నెస్. యాక్చువల్గా 1000 కోట్లు ఉండేది, 100 కోట్లు ఉండేది అది రిచ్నెస్ కాదు. ఎందుకనంటే
సో ఇంత ముద్ద తింటాం, 2 ఇడ్లీ తినగలుగుతున్నాను, 1 కప్పు రైస్ తింటాను. 1 కప్పు రైస్ దేనికి సరిపోద్ది? సో నేను క్రికెట్ ఆడితే 4 పళ్ళాలు లిటరల్గా తింటాను. అర్థమవుతుందా? సో అలా ఉంటుంది, ఆకలి హంగర్ అలాగే ఉంటుంది, డైజెషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అన్నిటికన్నా మించిన వెల్త్ ఏంటంటే హెల్త్. సో అదనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ డే.